సో మనము రాజమండ్రికి సంబంధించినటువంటి వాస్తు గర్భ అంటామండి, మేము ఇల్లు అనం అన్నమాట. ఎందుకంటే గర్భంలో కాన్షియస్నెస్ అనేది అదిని పెట్టి ఉంటుంది కాబట్టి ఒక లయాకారుడు అందులో ఉంటాడు కాబట్టి ఆలయం కాబట్టి దాన్ని మనం వాస్తు గర్భ అంటాం అనమాట. సో దీన్ని మేము ఎప్పుడు రాజమండ్రి గర్భ అని చెప్పి చెప్తాం అనమాట. గర్భాకి సంబంధించి వారి నాన్నగారు సార్ ఎప్పుడు వచ్చినా దగ్గరుండి అన్నీ మాకు కోఆపరేట్ చేస్తారు. సో ఇది ఈ స్థాయికి వచ్చిందండి, అంచెలంచెలుగా ఇచ్చేస్తూ. ఒకసారి నేను అది ఆ డిస్క్రిప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది తూర్పు ఫేసింగ్ సంబంధించినటువంటి బిల్డింగ్ అండి. యాక్చువల్గా ఇది బ్రహ్మస్థానం అండి. అంటే ఇవాళ ఉన్న 250 గజాల లోపల ఉన్న బిట్టిగా ఆయన పూర్తిగా బ్రహ్మస్థానాన్ని ఓపెనింగ్ ఆయన కోరుకున్నారనమాట. అంటే పాతకాలపు మండువా ఇల్లు అక్కడ 2 అంతస్తుల్లో బయట మెట్లు వేస్తూ దాన్ని మండువాలోకిలాగే చేర్చుకుంటున్నారు. ఈ యొక్క డిజైను యొక్క ఓనర్ గురించి చెప్పాలంటే వారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, బెంగళూరులో ధర్మబద్ధంగా కట్టాలనే ప్రయత్నంలో మమ్మల్ని ఎంచుకున్నారు. Mr. Srini Kumar, someone is calling you. Mr. Srini Kumar, someone is. మాతో ఉండి మాతో ప్రయాణం చేసిన తర్వాత ఆ కాన్షియస్నెస్, ఆ ఏన్షియంట్ స్క్రిప్చర్స్ తాలూకు ధర్మాన్ని ఆయన అర్థం చేసుకోవడమే కాకుండా ఒక 2-3 నెలలకి ఆయనే మనుష్యాలయ చంద్రిక లాంటి స్క్రిప్చర్స్ చదవడం మొదలుపెట్టారు. తద్వారా ఎసెన్స్ని కూడా ఇంకా బాగా అర్థం చేసుకున్నారు. తర్వాత కొన్ని సబ్జెక్ట్కి సంబంధించిన నోట్స్ కూడా మనం పంపించడం అనేది జరిగింది. ఈ చిన్న బిల్డింగ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ స్పేస్లో బ్రహ్మస్థానం ఓపెన్, ఒక లిఫ్ట్ అనేది కూడా అక్కడ ఉన్నది. ఇందులో ఒక డిజైన్ మొత్తం ఒక ట్రెడిషనల్ ఆర్కిటెక్ట్గా మేము డిజైన్ ఇవ్వడం జరిగింది. కానీ దీనికి ఒక కాంట్రాక్టర్కి పనిచేస్తున్నారు, వారు కూడా దీన్ని అర్థం చేసుకున్నారు. ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ మాతో పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కాకుండా ఒక కేరళ ఆర్కిటెక్ట్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యారండి. ఎందుకంటే పై భాగాన్ని ఒక కేరళ సంబంధించినటువంటి పిచ్చుడ్ రూఫ్స్తో, అంటే ఇంటి మధ్యలో బ్రహ్మస్థానం ఓపెన్గానే ఉంటుంది, స్కైలైట్ వస్తుంది. దానికి మ్యాంగ్లూర్ పెంకుతో ఆ రకమైనటువంటి కేరళ స్టైల్ రావడానికి వేరే ఆర్కిటెక్ట్ కూడా సహకారం తీసుకున్నారు. అంటే ఒక ధర్మబద్ధంగా కట్టాలనే తాపత్రయానికి ఒక ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రెంగ్త్ కావాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అర్థం చేసుకున్న కాంట్రాక్ట్ ఉండాలి, దాని యొక్క సొగసులు అనేది ఇంప్రూవ్ చేయడానికి ఒక కేరళ సంబంధించినటువంటి ఒక ఆర్కిటెక్ట్, అంటే నలుగురం కలిసి ఈ యొక్క ప్రాజెక్ట్ని మేము ముందుకు తీసుకెళ్తున్నామండి. యాక్చువల్గా నిన్నే మనకి ఈ యొక్క స్లాబ్ అది వేయడం జరిగింది. పైన మనం మార్కులు వేయడానికి వచ్చామన్నమాట. సో పాఠకులకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, కొంత ఓపిక కావాలి ఇటువంటి డిజైన్స్ చేయడానికి కానీ ఎగ్జిక్యూట్ చేయడానికి కానీ. ఎందుకంటే ఖర్చు ఎప్పుడు ఒక అడుగుకి 2500 తక్కువ కాకుండా వాళ్ళ కన్స్ట్రక్షన్ దేనికైనా అవుతుందండి. మాలాంటి వాళ్ళ డిజైన్ ఏదైనా తీసుకున్న చిన్న డిజైన్ 30,000 దగ్గర నుంచి పెద్ద డిజైన్ ఒక 50,000-60,000 తీసుకుంటాం. కానీ అందులో ఆ స్పేస్ థెరపీ అనేది మనం ప్రవేశపెట్టడం అంటే 4 గోడల మధ్య ఉన్నటువంటి స్పేస్ పల్సేషన్ ఏదైతే ఉంటుందో, ఆలయంలో ఉండేటటువంటి లయని ఒక 4 గోడల మధ్య కూడా ఎలా ప్రవేశపెట్టచ్చు అనేది, గృహానికి సంబంధించినటువంటి ప్రాసాదాలకు కూడా వాడచ్చని శాస్త్రం ఏదైతే చెప్తుందో దాన్ని తూచా తప్పకుండా మేము ఇక్కడ అమలు చేస్తున్నామండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏదైతే మార్కింగ్స్ ఉన్నాయో కింద కానీ పైన కానీ అన్ని దశల్లో అందరూ సహకరించారు. అందువల్ల ఎగ్జాక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగారు. ఇది ఇంటి యొక్క బ్రహ్మస్థానం, ఇది ఆ పై రూఫ్, ఆ పైన మళ్ళీ మనకు వచ్చేటటువంటి చోట కూడా ఓపెనింగ్ ఉంటుందండి. డైరెక్ట్గా 2 అంతస్తుల పై నుంచి నీరు కింద పడే విధంగా ఈ ప్రాజెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అనేది చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.